ప్రియా ప్రియా ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నా మమ్మీ. ఆడుకోవడం చాలమ్మా, స్కూల్ టైం అవుతుంది కదా, రెడీ చేద్దాం రా. నిన్ను కూర్చో. బాగా చదువుకొని బాగా పెద్ద ఆఫీసర్ కావాలి. సరే మమ్మీ గారు. సరే మమ్మీ. మమ్మీ స్కూల్ పోయేసి వస్తా. బాయ్ డాడీ, స్కూల్కి వెళ్ళేసి వస్తా. బాయ్కి మళ్ళీ చెప్పదు కానీ ఇంత లేట్ ఎందుకమ్మా నీకు? ఇంత లేట్గా రెడీ చేసినామేమ్మా స్కూల్కి? స్కూల్ అంటే ఏమనుకున్నారు? ఏం కొత్త టైమింగే లేదు మీకు. చూడు సీత, ఇంతనా తెలుసా లేదా నీకు? మనము ఇట్లా అయినా పిల్లలు కూడా అట్లా చేయాలనుకున్నావా? ఆ బాబు స్కూల్ తొందరగా రెడీ చేసి పంపించే పని లేదా? చిన్నపిల్ల కదా, ఆడుకుంటూ ఉంది, అందుకే అలా లేట్ అయిపోయింది. అయినా రెడీ చేసాం కదా, ఎందుకు అట్లా కసురుకుంటారు? చిన్నపిల్ల నెమ్మదిగా చెప్పాలి కదా. కసురుకున్నంత మాత్రాన వాళ్ళ మీద ప్రేమ లేకేం కాదు. వాళ్ళ మీద ఉంటుంది, ఎంత ఉండాలో అంతే ఉంటుంది ప్రేమ. మనసులో పెట్టుకోవాలి కానీ వాళ్ళ ముందు మళ్ళీ అంత ఎక్కించుకోకూడదు, తెలుసా? భయం అనేది ఉండాలి. చెప్పాలి, చిన్న పిల్లలతో నెమ్మదిగా చెప్పి అర్థం చేయించాలి. నెమ్మదిగా చెప్తారు. వద్దండి. మమ్మీ నేను స్కూల్లో ఫస్ట్ వచ్చినా. అవునా, థ్యాంక్ యూ మా. ఇలాగే చదువుకోవాలి. చూడండి మన అమ్మాయి ఎంత బాగా చదువుకుంటుంది, ఫస్ట్ క్లాస్ వచ్చిందట. చూడు సీత, స్కూల్ ఫస్ట్ వచ్చినంత మాత్రాన పెద్ద గొప్ప కాదు, ఇంకా ఉన్నత స్థాయిలో ఇంకా రావాలా. రాష్ట్ర లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా రావాలి మనకి. అప్పుడు మనం ఆనందపడాలి. కానీ స్కూల్ ఫస్ట్ వచ్చేది ఏం చెప్తావు? సరే సరే పో, అన్నం తినిపెట్టి మళ్ళీ చదువుకో. మనం నా కూతురు ఈరోజు స్కూల్ ఫస్ట్ వచ్చిందిరా, చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అంటే అంత, ఎందుకంటే పిల్లలు ఎదురుగా మనం చెప్పలేము కదా. మళ్ళీ మనం బాబు స్కూల్ ఫస్ట్ వచ్చిందని మనం అన్నాం అనుకో, మళ్ళీ ఆడ తగ్గిస్తారు చదివేది. అందుకొరికే చూసేటట్టు మా భార్య ఏమన్నా అనుకుని, నా కూతురు ఏమన్నా అనుకుని సరే సరే లేపు అంటున్నాను. కానీ మనసులో పట్టలేనంత ఆనందం అవుతుంది రమేష్, చాలా ఆనందం అవుతుంది. ఏంటంటే ఇంత మనం పెద్ద ఊర్లో స్కూల్ ఫస్ట్ వచ్చిందంటే పాయింట్ వాళ్ళు కూతురు అంటే ఎంత పేరు రావాల, అవునా కదా? అందుకే చాలా ఆనందంగా ఉందిరా. బాబా మరి డిన్నర్ ఎప్పుడు ఇస్తావు? కోడలు ఫస్ట్ క్లాస్ వచ్చింది అంటుండవు కదా, ఆనందపడుతుండవు. మరి డిన్నర్ ఎప్పుడు బాబా? డిన్నర్కి ఏం కరువురా? డిన్నర్ అయితే మా అంటే 5,000 అయినా 10,000 అయినా మన ఫ్రెండ్స్ అంతా పోదాంపా. ఎందుకంటే ఈ విషయం మా ఇంట్లో ఎవరికి తెలియకూడదు, అవునా కదా? మీరేం అడుగుతారు కానీ నా కూతురు ఇంతగా ఫస్ట్ వచ్చింది అంటే ఇంకా పట్టలేనంత ఆనందం ఉంది. పోదాంపండి అట్లయితే. ఎప్పుడు ఇస్తావు బాబా డిన్నర్? మీరు ఎప్పుడంటే అప్పుడే డిన్నర్కి వెనక ముందు పోయేదే లేదు. మా అంటే 5,000 అయినా 10,000 అయినా 15,000 కానిలే, నా కూతురు ఆనందమే నా ఆనందం. మరి ఎప్పుడు పెట్టుకుందాం బాబా? మీరు మన వాళ్ళంతా ఎప్పుడు రెడీ అవుతారో చెప్పు, మన ఫ్రెండ్ సర్కిల్ అంతా చెప్పి తెలిసేయి. ఇప్పుడు మురుకొండలోనే మన కొత్తగా గ్రీన్ ల్యాండ్ రెస్టారెంట్, న్యూ గ్రీన్ ల్యాండ్ అని కొత్తగా ఓపెన్ చేసినారు. దాంట్లో టేస్ట్ ఉంటది, సూపర్ అంటున్నారు తిన్నోళ్ళంతా. మళ్ళీ ఆ దాంట్లోనే చేస్తాం డిన్నర్ అంతా. మొత్తం మీకు ఎంత మంది తోలుకొస్తావు తోలుకురా. ఏమంటే మందు గింది ఉండొచ్చు, ముందుగానే చెప్తాను. వద్దు, మందు గింది లేదు, తినేది ఎంతన్నా గానీ నేను పెట్టిస్తా. ఆ డాబాలో కూడా మందు తాగనీయట్లే. సరేలే బాబా, గ్రీన్ ల్యాండ్ కే పోదాంలే బాబా. సండే పెట్టుకుందాం బాబా. సండే పెట్టుకుందాం. ఓకే బాబా. ఓకే సరేలే, పేస్తా మరి. మంచిది బాబా. రాము, ఎప్పుడు మనం ఇలానే ఉండాలి. కాకపోతే మా డాడీకి తెలిస్తే మాత్రం మన విషయం నన్ను అయితే చంపేస్తాడు. అర్థమవుతుందా నేను చెప్పేది నీకు? కానీ మా నాన్న నన్ను చూస్తే చిరాకు పడతానే ఉంటాడు ఎప్పుడు. నాకు చాలా బాధ వేస్తుంది. కానీ మా నాన్న ప్లేస్ లో నిన్నని నేను అనుకుంటున్నాను. నన్ను హ్యాపీగా చూసుకోరాము ఎప్పటికీ. మా డాడీ వస్తుంటాడు, తొందరగా ఇంటికి పోని. వెళ్ళు తొందరగా. రాము, మా నాన్న వస్తున్నాడు. అబ్బా ఇంత సడన్ గా బ్రేక్ వేస్తావేంటి? కొంచెం స్లోగా రావచ్చు కదా. మీ నాన్న ఉన్నాడు కదా, అందుకే ఆపాను. బాయ్ రాము. ఓకే ప్రియా, మసానికి వెళ్ళు, జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు. నేను ఉన్నప్పుడే చాలా స్పీడ్ గా వెళ్తావు, కొంచెం స్లోగా వెళ్ళు. నేను వెళ్తాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను. బాయ్ రాము. బాయ్ ప్రియా, జాగ్రత్త వెళ్ళు. జాగ్రత్తగా వెళ్తా. లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. ఎవరు నా కూతురే ఉన్నట్టుంది? మమ్మీ తిన్నావా అన్నమా?
ఏంటి అలా ఎగురుతూ వస్తున్నావు? ఆడపిల్ల పద్ధతిగా ఉండాలని తెలుదా? మీ నాన్న తెలిస్తే అరుస్తాడు. తినడం ఏంటి? అందరూ కలిసి తిందాం అనుకున్నాగా రోజు అలాగే తినేది. నాకు వద్దమ్మా, ఫ్రెండ్స్ తో బయట తినేసి వచ్చా. ఎందుకలా ఇప్పుడు ఇలా చేస్తున్నావు? రోజు వండిన అన్నం అంతా వేస్ట్ అవుతుంది కదా. సారీ అమ్మా, నేను ఫ్రెండ్స్ తో తినేసి వచ్చా. మీరు తినేసేయండి, నువ్వు నాకు తినేసేయండి, ఓకేనా? రమేష్ ఏం బాబు? ఎక్కడ పోతున్నావు? లాక్ చేసిపోతున్నావు? కొంచెం పని మీద పోతుండవు. పని మీద పోతున్నావా? ఏదోరా నీతో చాలా రోజుల కోసము కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటున్నాను. చెప్పు. ఇప్పుడేం అర్జెంట్ లేదు కదా? ఏదో పని మీద పోతా అంటే చెప్పు. సర్లే, నువ్వు లాక్ ఏం తీస్తావు? నా కూతురికే 5 ఎకరాలు సీని తోట ఉన్నాను రా. ఎప్పుడు? ఇంత రీసెంట్ గా 1 నెల అయింది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే నాకు అయినాతైన ఒక ప్రాణమైన స్నేహితుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చెప్తున్నాను. ఇక్కడ బైపాస్ లో 20 సెంట్లు కొన్నా, ఆ పాప పేరు మీదే 5 ఎకరాలు సినీ తోడు కొన్నా. మళ్ళీ ఆ పాప పెళ్లి చేసుకొని ఇబ్బంది పడకూడదు, మళ్ళీ బాధపడకూడదు, ఎవరు అంచులకి పోకూడదు అని చెప్పి ఆ పాప పేరు మళ్ళీ 20 ఎకరాలు మాగాని కూడా కొన్నా. చాలా పొరపాటు అంతా కొన్నాను. ఒకరోజు చూపిస్తాను నీకు ఆ పాపకి అన్ని ఏం చేసినా. నేను ఎవరితోనూ చెప్పలేదురా, నీతో మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఆ పాపకు మనమే ముందుగానే ఆస్తులు ఎన్ని పెట్టినామంటే చదువు మీద ఇంట్రెస్ట్ రాదు కదా. అందుకొరకే నీతో చెప్తున్నాను రా. మంచి పని చేసిన. ఒకరోజు ఫ్రీగా ఉన్న నా పొద్దు ఆ పాపకి ఎక్కడ ఏమేమి ఉన్నానో అవన్నీ చూపిస్తాను నీకు. సర్లే పెద్దమ్మా. ప్రియా, ప్రియా, ఎవరోడు నేను బండి దింపినాడు? ఎవరోడు? ఎవరు లేదు డాడీ. మర్యాదగా చెప్పు, చంపతోనే నీకు అవుతుంది. లేదు డాడీ. నేను బయటకు చదువుకునే పంపించానా? బండ్లో తిరిగిమని చెప్పాను నేను. డాడీ నేను తిరగలేదు డాడీ. నువ్వు ఎవరోడు నిజం చెప్పు. నీకన్నా తెలియలేదా తల్లిగా కూతురు ఎలా జరుగుతుంది, ఏం చేస్తాను అనేది బయట? మేము దానికైనా పంపిస్తున్నాం వేలు వేలు ఫీజులు కట్టి, వేరే ఇంకో బండ్లో తిరుగుతుంది. తెలుదా నీకు తల్లిగా? ఏదో చిన్న ఒక పాప కదా అని గర్వం చేసా, బయట జరిగేది మాకెలా తెలుస్తుంది? ఇంకొకసారి నా కన్ను కనిపించావనుకో ఇద్దరిని ఆడే చంపుతా. డాడీ నేను కాదు డాడీ. నాకు అవసరం లేదు, నా కన్ను నాకు మోసం చేస్తున్నాను. చూడు సీత, ఇంకొకసారి రిపీట్ అయిందనుకో ఫస్ట్ నువ్వు ఉండవు ఇంట్లో. మాకు గుర్తుపెట్టుకో, ఆడపిల్ల ఎట్లా ఉంది ఏం కథ అనేది తల్లి గారు అర్థం చేసుకో. వండి పెట్టినామా, తిన్నామా, పండుకున్నామా అది కాదు. కొంత ఇంటి మీద పిల్లల మీద కన్నేసి ఉంచు. అర్థమైందా? చదువుకోపో. ఇంకొకసారి కళ్ళకు కనపాడు ఆడి భూస్థాపన చేస్తా. మమ్మీ నీ నుంచి నేను తిట్టించుకోవాల్సి వచ్చింది. 20 ఏళ్ల నుంచి ఎప్పుడూ తిట్టని వాడు నువ్వు. ఏ పని చేసావు నువ్వు? అక్కడ చదువుకోవాలని పంపించామా? ఎంత కష్టపడి ఫీజులు కడుతున్నాం కదా, చదువుకోవాలి కదా, బాగుపడాలని నువ్వు చదివిస్తున్నావా లేదా? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? అసలు ఎవరితో తిరిగావు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు మీ నాన్న ఎక్కడ చూశాడు? ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నాడు? నాపై సీరియస్ అయ్యాడంటే నీవు ఎంత పాడు పని చేసింటావు చెప్పు. ఎవరు వాడు? ఏం చేయలేదు మమ్మీ. చెయ్యద్దు, ఎలా తిడతాడు? మీరు చేయండి చూసారంటున్నారుగా. ఎక్కడ చూసారు? నువ్వు ఎక్కడ తిరిగావు? ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో వెళ్ళావు చెప్పు. ఎవరితో వెళ్ళావు? రాజు మామ తోటలో సీనియర్ సెట్లు తోటలో పోతానండి. పోయి చూసొద్దాంపా. రాజు మామ అంబులెన్స్ ఫోన్ అన్నదేనా? హలో చెయ్యి అంబులెన్స్ ఫోన్ చేయనా? హలో సార్, మా మామకి హార్ట్ అటాక్ వచ్చింది సార్. అట్లా ఇంద్రానగర్లో రండి సార్, అట్లా అర్జెంటుగా. హలో హలో చెప్పు. రామ్ ఎక్కడున్నావు? ప్రియా బయట ఉన్నా చెప్పు. రామ్ నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. రామ్ ఎక్కడున్నావు చెప్పు ఫస్ట్. బయట ఉన్నా చెప్పు. ఏమైంది? తొందరగా మాట్లాడాలి రామ్. ఏమైంది చెప్పు. 5 minutes లో నువ్వు కాలేజ్ దగ్గరకు వచ్చేసాయి. ఏమైంది చెప్పు. నేను ఇక్కడికి వచ్చినాక చెప్తాను రామ్, తొందరగా రా. సరే వస్తున్నా 10 minutes వస్తాను. సరే వచ్చేయి. సరే సరే వెయిట్ చేస్తా. సరే. ఇప్పుడు ఏం అర్జెంట్ రామన్నావు? ఏమైంది? రామ్ నీతో ఒక విషయం చెప్పాలి. ఏమైంది? నా గురించి నీ గురించి మా ఇంట్లో మా నాన్నకి తెలిసిపోయింది రామ్.
ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? నాకు చాలా భయం వేస్తుంది. నిన్ను వదిలి మాత్రమైతే నేను ఉండలేను రామ్. ఇప్పుడు ఏం చేద్దామని చెప్పు నువ్వు. మా నాన్న ఏదో ఒకటి చేసేద్దాం. ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం ఆలోచించు రామ్. ఏం చేస్తావో ఏమో, మన ఇద్దరం కలిసి ఉండాలంటే మా నాన్న బతకూడదు రామ్. మరి ఏం చేద్దామంటావు నువ్వు? మా నాన్న చంపేద్దాం. నీకు తలకే ఉందా ఇంతకి? నువ్వు లేదు నేను ఉండలేను. ఓసారి ఆలోచించు. నువ్వు ఆలోచించను. తలకే లేదు నీకోసం నేను ఏదైనా చేస్తా రామ్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా? మా నాన్నని పాయసం బాటిల్ అయితే తెచ్చిచ్చేయి రామ్. మా నాన్న అయితే చంపేద్దాం. ఒక పీడ ఒకదులు అవుతుంది. నేను నీతో హ్యాపీగా ఉంటాను. నిన్ను నడిసి అయితే ఉండలేను రామ్. సరే ప్రియ, సరే తీసుకొచ్చేసి చేసే. ఎవరిదబ్బా ఫోన్ వస్తుంది, కొత్త నెంబరు. సరే ఎత్తుదాం. హలో ప్రియా అక్క, మీ డాడీకి బాగాలేకుండా అంబులెన్స్ లో ఆసుపత్రికి పిలిచినారు అక్క. అవునా? ఏ హాస్పిటల్? పెద్ద ఆసుపత్రి అక్క. సర్లే మా వస్తున్నా నేను. సరే అక్క. ఏమైంది? మా డాడీకి ఏమైంది చెప్పండి. ఏం కాలేదమ్మా, హాస్టల్కి వచ్చింది. ఎక్కడ ఉన్నాడు మా డాడీ? హాస్పిటల్ ఉన్నాడు. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు. చూపిస్తారండి. ఏం కాదులే, ఏం కాదు. చేసే ప్రయత్నం చేసిన నా చేతుల్లో ఏం లేదు. పేషెంట్ అయిపోయింది, తీసుకెళ్ళాను సార్. అంతే, నా ప్రయత్నం నేను చేసినాను. అయిపోయింది, ఏం లేదు. చూడండి సార్, అయిపోయింది సార్. ఒకసారి చూసాము, ఆల్రెడీ అయిపోయింది, తీసుకెళ్ళాను. యాడున్నాడు నాయన? ఇంకేడున్నాడమ్మా నాయన, చనిపోయాడు. ఇంకా నానా మమ్మల్ని నాన్న చేసుకోదు కదా నానా. లే నానా, నానా లే నానా, లే నానా. ఏమైంది బాబా మామకి? ఇంకాడు నాయన చనిపోయినాడు. మమ్మల్ని అందరినీ వదిలేసిపోయినాడు. సాయంత్రము కలిసినాడు మా మామ నా దగ్గరికి. కలిసి మాట్లాడి నా బిడ్డ కోసము 5 ఎకరాల సీనా తోట, 20 ఎకరాలు మాగానే కొన్నానని చెప్పినాడు. బల్లారి వ్యవస్థ ప్లేస్ గానీ ల్యాండ్ గానీ కొన్నానని చెప్పినాడు. ఉండేది ఒక బిడ్డే కదా, నా పాప కోసమే కదా మేము బతికేదని నిన్న సాయంత్రం కలిసి మాట్లాడినాం మేము. అవునా, అన్నీ చేశాడు. ఉన్నది ఒక కూతురని అన్ని బాగా చేశాడు. నిన్నంటే ఇట్లా అయిపోయిందన్నా. ఇప్పుడు ఏం చేసేది? నాకెవరున్నారు తోడుగా? నానా ఇంత పని చేసినావు, నేనే ఊరుకురాల్ని. నా చేతులారా నిన్ను చంపుదాం అనుకున్నాను. ఎంత పని చేసినావు నానా. లే నానా. తీస్తావు. నా కూతురికే 5 ఎకరాలు సినీ తోట ఉన్నారా? ఎప్పుడు? ఇంత రీసెంట్ గా ఒక నెల అయింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. 20 సెంట్లు ఉన్నా ఆ పాప పేరు మీద. 5 ఎకరాలు సినీ తోట ఉన్నా. మళ్ళీ ఆ పాప పెళ్లి చేసుకొని ఇబ్బంది పడకూడదు, మళ్ళీ బాధపడకూడదు, ఎవరు అంశలకి పోకూడదు అని చెప్పి ఆ పాప పేరు మళ్ళీ 20 ఎకరాలు మాగా కూడా ఉన్నా. నా కూతురు ఈరోజు స్కూల్ ఫస్ట్ వచ్చిందిరా. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. అంటే అంత, ఎందుకంటే పిల్లలు ఎదురు మనం చెప్పలేము కదా. మళ్ళీ మనం బాబు స్కూల్ ఫస్ట్ వచ్చిందని మనం అన్నామనుకో, మళ్ళీ ఆడ తగ్గిస్తారు చదివేది. అందుకొరికి చూసేటట్టు మా భార్య ఏమన్నా అనుకుని, నా కూతురు ఏమన్నా అనుకుని సరే లేపు అంటున్నాను. కానీ మనసులో పట్టలేనంత ఆనందం అవుతుంది రమేష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ వచ్చేసి ఒక మెసేజ్ ద్వారా మేము తీసుకొస్తున్నాము. ఒక కూతురు, తండ్రి కూతురు ఎలా ఉంటాయంటే గారాభాగం పెంచుంటాడు. మళ్ళీ ఆ కూతురు తండ్రి చేసిందే మేలు తెలియక కొన్ని అపార్థాలు చేసుకొని ఉంటారు. కానీ అలాంటి ఏం లేదు. ప్రతి తల్లిదండ్రులు వచ్చేసి పిల్లలను నా పిల్లలు నాది అని చెప్పి మంచిగానే చూసుకొని ఉంటారు. ఎవరు అట్లా తప్పార్థం చేసుకోవద్దండి. పెద్దల మాట వినండి.
ఇక్కడ ఉన్న సన్నివేశాలన్నీ కేవలం కల్పితమే అనమాట. సో మీరందరూ నన్ను సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి. ఏఎస్ఆర్ షార్ట్ ఫిలిమ్స్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్ కూడా ఒక చిన్న మెసేజ్ ద్వారా మాకు తెలపండి. బాయ్.